నమస్తే, నేను మీ అజయ్ కుమార్, వాస్తవాలు టీవీ. ప్రజలారా ఒకసారి కరెక్ట్గా ఈ న్యూస్ వినండి. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. తుంగభద్ర డ్యాం నుంచి 50,000 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో తుంగభద్ర డ్యాముకు నుంచి వరద వస్తుందంట జూరాల ప్రాజెక్టుకు. జూరాల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, తుంగభద్ర ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, తుంగభద్రకు జూరాలకు అసలు సంబంధం ఏమిటి? ఈ వార్త రాసేటోళ్ళు ఎట్లా రాసిండ్రు? కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా వార్తలు రాస్తే ప్రజలు నమ్మేటోళ్ళు గుడ్డోళ్ళ? పోనీ ఈ వార్త పైన అవగాహన లేకుంటే రాయడం మానేయాలి. అనవసరంగా ప్రజలను కంగారు పెట్టి టీఆర్పీలను పెంచుకోవడానికి, రేటింగ్ పెంచుకోవడానికో ఇట్లాంటి వార్తలు రాయడం సమంజసం కాదు. ఒకసారి పూర్తిగా ఈ వార్తను వినండి. శ్రీశైలం ప్రాజెక్టుకు 56,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని ఇరిగేషన్ అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 318గా ఉంది. నీటి నిల్వ 9.234 టీఎంసీలుగా ఉంది. ఇది V6 అనేది ఒక ప్రధానమైన ఛానల్. దాని ఫస్ట్ నుంచి కూడా ఆ V6 న్యూస్ అంటేనే ఏదో పెద్ద వార్తలు రాస్తుంది, ఇదేదో పెద్ద ఫేమస్ ఛానల్ అన్నట్లుగా అందరు చూస్తారు. దీని అసలైన నిజస్వరూపం ఇక్కడ మీరు చూడొచ్చు. మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా తుంగభద్ర నుంచి జూరాలకు నీళ్లు రావాలంట. తుంగభద్ర ఏడ ఉంది, జూరాలు ఏడ ఉంది, తుంగభద్రకు జూరాలకు సంబంధం ఏంది, జూరాల నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ పోతాయి, తుంగభద్ర నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ పోతాయి? ఫస్ట్ ఈ విషయాన్ని కనుక్కొని V6 వాళ్ళు వార్త రాయాలి. ఇంకోసారి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయకూడదు. ఖచ్చితంగా ఈ వార్తను ఏదైతే ఉన్నదో వెంటనే డిలీట్ చేసి ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఇటువంటి తప్పుడు వార్తలు రాయకూడదు ఇంకోసారి. ఖచ్చితంగా ప్రజలారా ఈ విషయాన్ని మీరు కూడా పరిగణలోకి తీసుకొని వార్తలు చదవడమే, చూడడమే, స్క్రోలింగ్ చేయడమే కాకుండా వార్తలు విని దాంట్లో ఉన్న విషయాలను, అంశాలను అర్థం చేసుకొని కంప్లీట్గా దాన్ని అర్థం చేసుకున్న తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ వార్తకు వెళ్ళండి. ఓకే, నమస్తే.